కొంతమంది ముట్టడికి వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే నిరసనను తెలియజేస్తూ ఉన్నారు, వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు వారిని అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంత ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఎవరైతే ఆమ్ ఆద్మీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి తీసుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారిని ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. హెచ్ఐసిసికి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఓవరాల్గా మనం చూస్తే మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కాన్వాయ్ హెచ్ఐసిసికి బయలుదేరి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ట్రాఫిక్ని వదిలేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో హెచ్ఐసిసిలో జరగబోయేటటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత సింధు ఆసుపత్రిని ఏదైతే ప్రారంభిస్తారో, జాతికి అంకితం చేస్తారు. తర్వాత మిగతా కార్యక్రమాలు కనిపిస్తారు. మనం చూడొచ్చు, నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి మహిళ ఇక్కడ ఉండడం జరిగింది. ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో పోలీసులు కొంతమంది ముట్టడికి వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే నిరసనను తెలియజేస్తూ ఉన్నారు, వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు వారిని అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంత ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఎవరైతే ఆమ్ ఆద్మీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి తీసుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారిని ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. హెచ్ఐసిసికి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఓవరాల్గా మనం చూస్తే మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కాన్వాయ్ హెచ్ఐసిసికి బయలుదేరి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ట్రాఫిక్ని వదిలేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో హెచ్ఐసిసిలో జరగబోయేటటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత సింధు ఆసుపత్రిని ఏదైతే ప్రారంభిస్తారో, జాతికి అంకితం చేస్తారు. తర్వాత మిగతా కార్యక్రమాలు కనిపిస్తారు. మనం చూడొచ్చు, నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి మహిళ ఇక్కడ ఉండడం జరిగింది. ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో పోలీసులు